జై శ్రీరామ. రామదాసు తదుపరి కథ. రామదాసు ముందు పేరు గోపన్న. బందీఖానాలో గోపన్న పడుతున్న బాధను సీతాదేవి చూచి శ్రీరామునితో ఇలా అనెను, నాథా, గోపన్న తానీషా ధనము మన కోసమే కదా ఖర్చు పెట్టాడు. గోపన్నను తానీషా నరక యాతన పెడుచున్నాడు. పైకము చెల్లించి విడుదల చేయుము అని శ్రీరామునితో సీతాదేవి వేడుకొన్నది. అప్పుడు రామలక్ష్మణులు కస్తూరి తిలకము పెట్టుకొని తలపాగాలు చుట్టుకొని ధనము చేత పట్టుకొని రాత్రి సమయమున తానీషా అంతఃపురములోనికి వెళ్ళి ఇట్లు అనుచున్నారు రామలక్ష్మణులు. తలుపు తీయవయ్య తానీషా నీవు, తలుపు తీయవయ్య తానీషా నీవు, తలుపు తీయవయ్య తానీషా నీవు, నీకి ఎడపైకము నీయవచి తినయ్య తానీషా నీకు. తలుపు తీయవయ్య తానీషా నీవు, నీకి ఎడపైకము నీయవచి తినయ్య తానీషా నీకు. గంగా జలముతో శివుని అభిషేకించిన పుణ్యము నీకు కలిగిన తానీషా నీకు. తలుపు తీయవయ్య తానీషా నీవు, గంగాజలముతో శివుని అభిషేకించిన పుణ్యము నీకు కలిగిన తానీషా నీకు. తలుపు తీయవయ్య తానీషా నీవు, పాలనేత్రుని తుమ్మి పూలతో పూజించిన మేలు దొరవు నీవు మేలుకోవయ్య తానీషా నీవు. తలుపు తీయవయ్య తానీషా నీవు, పాలనేత్రుని తుమ్మి పూలతో పూజించిన మేలు దొరవు నీవు మేలుకోవయ్య తానీషా నీవు. తలుపు తీయవయ్య తానీషా నీవు, నీలకంఠుని మల్లె పూలతో నర్చించి మేటి దొరవు నీవు మేలుకోవయ్య. తలుపు తీయవయ్య తానీషా నీవు, నీలకంఠుని మల్లె పూలతో నర్చించి మేటి దొరవు నీవు మేలుకోవయ్య. తలుపు తీయవయ్య తానీషా నీవు, దీనుడైన రామదాసుపై కృప చూపి వేగముగా. తలుపు తీయవయ్య తానీషా నీవు, దీనుడైన రామదాసుపై కృప చూపి వేగముగా. తలుపు తీయవయ్య తానీషా నీవు, తలుపు తీయవయ్య తానీషా నీవు అని ఈ విధముగా రామలక్ష్మణులు తానీషా తలుపు తట్టి పైకము చెల్లించెను. జై శ్రీరామ. మారు వేషములోనున్న రామలక్ష్మణులు దగ్గర తానీషా ధనము తీసుకొని రామదాసుతో ఇలా అనెను, రామదాసు, నీ కోసము రామలక్ష్మణులు వచ్చి ధనము చెల్లించిరి. నీవు ఎంతటి పుణ్యాత్ముడవు ధన్యుడవు అని రామదాసుతో ఇలా అనెను తానీషా. రామదాసు గారు రండి, రసీదు అందుకోండి. రామదాసు గారు రండి, రసీదు అందుకోండి. 6 లక్షల వరహాలు రామలక్ష్మణులు వచ్చి ద్రవ్యంబు చెల్లించినారు. 6 లక్షల వరహాలు రామలక్ష్మణులు వచ్చి ద్రవ్యంబు చెల్లించినారు. రామదాసు గారు రండి, రసీదు అందుకోండి. ఎంతటి పుణ్యుడవో నీవు, ఈ శ్రమను నీవెట్లు సహించినావో. ఎంతటి పుణ్యుడవో నీవు, ఈ శ్రమను నీవెట్లు సహించినావో. రామదాసు గారు రండి, రసీదు అందుకోండి. ఇంత వాడవని ఎరుగక నా తప్పులెంచబోకు, కుప్పపోసి ధనం అప్పగించినారు. రామోజీ లక్ష్మోజీ అని చెప్పినారు, రెప్పపాటున చెప్పకపోయినారు. రామదాసు గారు రండి, రసీదు అందుకోండి. ఇంత వాడవని ఎరుగక నా తప్పులెంచబోకు, కుప్పపోసి ధనం అప్పగించినారు. రామోజీ లక్ష్మోజీ అని చెప్పినారు, రెప్పపాటున చెప్పకపోయినారు. తురక జాతి బుద్ధి చూపినాను, పరిపరి విధముల బాధ పెట్టినాను. తురక జాతి బుద్ధి చూపినాను, పరిపరి విధముల బాధ పెట్టినాను. రామదాసు గారు రండి, రసీదు అందుకోండి. భద్రగిరి వాసులు రామలక్ష్మణులు బందీఖానాలో రామదాసును చెరతొలగించినారు. పైకము తీసుకొని భద్రాచల వాసునికి వేడుక చేయండి. రామదాసు గారు ధన్యుడవు ధన్యుడవు, రామదాసు గారు మీరు, రామదాసు గారు మీరు, ధన్యుడవు ధన్యుడవు, రామదాసు గారు మీరు అని ఈ విధముగా తానీషా రామదాసుని పొగడను. జై శ్రీరామ.
రామదాసు ధనము చెల్లించినట్టు తానీషా రసీదు ఇచ్చెను. చెరసాలలో ఉన్న రామదాసుకి అంతా అర్థమైపోయింది. మారువేషములో రామలక్ష్మణులు తానీషా దగ్గరకు వచ్చి ధనము చెల్లించిరి అని. అప్పుడు రామదాసు తానీషాను, ఎంతటి పుణ్యాత్ముడవు, ధన్యుడవు నీవు తానీషా, నీకు రామలక్ష్మణులు దర్శనము కలిగింది అని ఈ విధముగా తానీషాను వర్ణించి పాడుచున్నాడు రామదాసు. ధన్యుడవు ధన్యుడవు తానీషా నీవు, ధన్యుడవు ధన్యుడవు తానీషా నీవు, రాత్రి సమయంబున వచ్చినారా ఏమేమి ముచ్చటలు ఆడినారు. ధన్యుడవు ధన్యుడవు తానీషా నీవు, రాత్రి సమయంబున వచ్చినారా ఏమేమి ముచ్చటలు ఆడినారు. ధన్యుడవు ధన్యుడవు తానీషా నీవు, ఎంత వేడిన గాని నా చెంత రాలేదు. ఏమి పుణ్యము నీకు పొడచూపినాదో, ఎంత వేడిన గాని నా చెంత రాలేదు. ఏమి పుణ్యము నీకు పొడచూపినాదో. దాసరథికి నీవు నిజ దాసుడవు నీవు, ఏమి పూజలు చేసినావో. ధన్యుడవు ధన్యుడవు తానీషా నీవు, దాసరథికి నీవు నిజ దాసుడవు నీవు, ఏమి పూజలు చేసినావో. ధన్యుడవు ధన్యుడవు తానీషా నీవు, శ్రీరామ కృప నీకు కలిగినాది. భద్రగిరి దాసులు మీరు, మీ సాటి వారాలు జగమున లేరు. ధన్యుడవు ధన్యుడవు తానీషా నీవు, ధన్యుడవు ధన్యుడవు తానీషా నీవు అని ఈ విధముగా తానీషాను రామదాసు వర్ణించి పాడెను. జై శ్రీరామ.